ఉదయ్ గారు నమస్కారం సార్. నమస్కారం మేడం. యంగర్ జనరేషన్ కి పర్టికులర్ గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రైనింగ్ తో పాటు గైడెన్స్ అందిస్తూ ఉన్నారు. చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాకు కావాలి, పర్ఫెక్ట్గా మేము ట్రైన్ అప్ అవ్వాలి, మాకు ఒక గైడెన్స్ కావాలని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు. గూగుల్లో సెర్చ్ చేయగానే మనకు ఒక ప్లేస్ కనపడుతుంది సార్ హైదరాబాద్లో, అమీర్పేట్. వెళ్ళి చూస్తే ఒక పెద్ద ప్రపంచం ఉంటుంది సార్ అక్కడ డెఫినెట్గా ఉంటుంది మేడం. అసలు ఎన్ని కంపెనీలు ఎన్ని ఇన్స్టిట్యూట్లు, మరీ ముఖ్యంగా ఎన్ని అకాడమీలు, అసలు ఇందులో ఏది కరెక్ట్ ఏది పర్ఫెక్ట్, ఎలా అసలు మేము చూస్ చేసుకోవాలనేది కొత్తగా వచ్చి నిలబడిన ఒక పర్సన్ కి సార్ అది మామూలు కన్ఫ్యూజన్ కాదు, చాలా కన్ఫ్యూజన్. అసలు అంటే ఒక పద్మ వ్యూహం. ఇదే అభిమన్యుడే అలాగే ఫీల్ అవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా అభిమన్యుడికి ఆ పద్మ వ్యూహం నుంచి బయటకి రావడం తెలియదు, వెళ్ళడం తెలుస్తుంది కానీ అన్నట్టుగా. మీ గైడెన్స్ ఎలా ఉంటుంది అసలు? మీరు ఇచ్చే సలహాలు చెప్పండి. ఒక వ్యక్తి పర్ఫెక్ట్ ఒక ఇన్స్టిట్యూట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. సో అమీర్పేట్ అనేది ఒక ప్రపంచం అన్నమాట. సో మీరు చూసుకుంటే కనుక వాల్లో ఎక్కడున్నా సరే, నేను చూస్తూ ఉంటాను కదా, వాల్లో జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, కొరియాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ నేర్చుకోవడానికి వాళ్ళు చూసేది హైదరాబాద్ అమీర్పేట్. అంతే, కరెక్ట్, ట్రూత్ అది. వాళ్ళు ఎక్కడున్నా సరే. సో మన ఇండియన్స్ స్పెషల్గా మీకు తెలియని విషయం ఏంటంటే, నేనుండే హౌస్ ఎదురు ఒక ఆఫ్రికన్ వచ్చినారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే నేను యూకే నుంచి వచ్చినాను అని అన్నారు. ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. హైదరాబాద్ ఇండియన్స్కే కాదు, టోటల్గా వరల్డ్కి కూడా పరిచయం అయిపోయింది అనేది నాకు అర్థమైపోయింది. అమీర్పేట్ అంత ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ద వర్స్ట్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మంచిగా జాబ్ సంపాదించుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మేడం, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చేసరికి ఎలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనం చూస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైనర్ ఆల్రెడీ టీచ్ చేసిన కంటెంట్ ఏదన్నా ఉంటే దాన్ని మనం చూసి ఎంత బాగా చెప్తున్నాడు అనేది అనలైజ్ చేసుకోవటం ఒక పాయింట్ అయితే, ఒక 10 డెమోస్ అటెండ్ అవటం. బ్లైండ్గా వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి కోర్స్ జాయిన్ అయ్యే బదులు ఒక 10 డెమోస్ అటెండ్ అవటం, ఎవరు బాగా చెప్తున్నారో చూసుకోవటం, ఎవరు బాగా చెప్తున్నారో చూసుకొని అతను ఇంతకుముందు చెప్పిన కంటెంట్ ఏంటి, ఆయన హిస్టరీ ఏంటి. ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి, ఆయన యూట్యూబ్లో ఆయనకి ఏమైనా ఛానల్ ఉందా, ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా, ఎలా చెప్తున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చెప్పేటప్పుడు కీ పాయింట్స్ చెప్తున్నారా, ఛాలెంజెస్ చెప్తున్నారా అనేది చూడటం ప్రధానమైంది. ఒక బ్లైండ్గా చూస్ చేసుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. ఎవరో రెఫర్ చేశారని వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. మనం అంతటా మనం ఒక 10 డెమోలు అటెండ్ అయ్యి ఎవరు బాగా డెమో చెప్తున్నారో చూసి, మనకేంటంటే మేడం, ఆయన చెప్పే ఇంటెంట్ మనం అర్థం చేసుకోగలగాలి. ఆయన ఏంటంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాడా, స్టూడెంట్స్ ప్లేస్ అవ్వాలని ఇంటెంట్తో చెప్తున్నాడా అనేది మనం గ్రహించుకోగలగాలి. ప్రొఫెషనల్ ట్రైనర్ ఎప్పుడు ఎలా ఉంటాడంటే, మనం ఇచ్చే సబ్జెక్ట్ వల్ల ఎదుటోళ్ళకి ఎంత బాగా చేరుతుంది, వాళ్ళని ఎక్కువ మందిని ప్లేస్ చేయాలన్న మోటో వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాంటి మోటో ఉన్న ట్రైనర్స్ మనం చూస్ చేసుకొని ఆయన గురించి మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేసి, గూగుల్లో కావచ్చు, అలానే లాట్ ఆఫ్ ఛానల్స్, ఆయన ఏమన్నా బ్లాగ్స్ రాశారా, ఆయన ఏమన్నా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశారా, ఇవన్నీ చూసి అప్పుడు మనం ఒక ట్రైనర్ని చూస్ చేసుకోవాలి. ట్రైనర్ ఇంటెంట్ చాలా ఇంపార్టెంట్ మేడం. చాలామంది ఏంటంటే ట్రైనింగ్ చెప్పాలన్న మోటో కాకుండా మనీ ఎర్న్ చేసుకోవాలన్న మోటోతో ఎక్కువ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఈ చాలా స్టూడెంట్స్ 40 డేస్లో కోర్స్ అని చెప్పేసి 40 డేస్లో కోర్స్ చెప్పలేరు మేడం. 40 డేస్లో కోర్స్ అనేది 30 డేస్లో మీరు నేర్చుకోవచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 40 డేస్లో కోర్స్ నేర్చుకునే పరిస్థితి ఉంటే మీరు అసలు యూట్యూబ్లో నేర్చుకుంటే సరిపోతుంది. అవసరం లేదు, కోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవసరం లేదు. ఏ కోర్స్ అయినా సరే 40 డేస్లో చెప్తున్నారు అంటే అది ఫ్రాడ్. 40 డేస్లో యూట్యూబ్లో దొరికింది మేడం కంటెంట్, వాళ్ళు చెప్పే కంటెంట్ 40 డేస్లో చెప్పే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే, మనము ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ట్రైనరు డెఫినెట్గా 60 డేస్ అయినా తీసుకుంటారు మినిమం. ప్రొఫెషనల్గా ట్రైన్ చేసే ట్రైనర్ మినిమం 60 డేస్ తీసుకుంటారు. ఎందుకంటే పడుతుంది.
40 డేస్లో కంటే ముందే మనం ఆ కంప్లీట్ సబ్జెక్ట్ చేశాడంటే అర్థం చేసుకోవడానికి ఆ వాతావరణానికి అలవాటు పడడానికి 2 వారాలు పడుతుంది సార్. డెఫినెట్గా మేడం. ఎక్కడైనా సరే అక్కడి నుంచి అసలు స్టార్ట్ అవుతుంది. మ్మ్. సో ఈ లెక్కన చూసినా కూడా 2 నెలల పైనే పడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీస్ ఉంటారు. ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారంటే ఆ ఇన్స్టిట్యూట్ని ఓన్ చేసుకోకుండా ఆయన ఏదో నాకు పే చేస్తున్నాడు, నేను ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్పేస్తారు. దానివల్ల ఎండ్ ఆఫ్ ది నష్టపోయేది స్టూడెంట్స్. కొంతమంది ఉంటారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళదే అయి ఉంటుంది, ఓనర్స్ వాళ్ళే అయి ఉంటారు, ట్రైనర్ వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకురావాలి, స్టూడెంట్స్ని ఎక్కువ మందిని ప్లేస్ చేయాలి, సబ్జెక్ట్ ఎక్కువ షేర్ చేయాలి అన్న మోటోతో ఉంటారు. ఓనర్షిప్ తీసుకొని మన స్టూడెంట్స్ అన్న మోటోతో చెప్తూ ఉంటారు. మీరు చూసుకుంటే కనుక కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అమీర్పేటలోనే. ఓకే. సో నరేష్ ఐటీ ఒకటి, తర్వాత పోతే సత్య టెక్నాలజీస్, సో తర్వాత పోతే సునాద్ టెక్నాలజీస్, తర్వాత అనలిటిక్స్ బెంచ్ మార్క్, ఫేమస్ యూసీఎస్ ఇంపోటెక్ మంది. సో మనం ఏంటంటే మేడం మన ఇన్స్టిట్యూట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ బాగా డెలివర్ చేసి ఎక్కువ మందిని ప్లేస్ చేయాలన్న మోటోతో ఉంటాం కాబట్టి సో మనం ఎక్కువ మందిని ప్లేస్ చేయగలిగాం. ఓకే. సో ఎప్పుడు కూడా ట్రైనర్ మోటో అనేది మనం తెలుసుకోవాలి, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎలా చెప్తున్నాడు, ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేది. ఇంకొకటి కూడా ఏంటంటే మేడం ఒక వారం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి అండి, డెమో క్లాస్ అన్నారు ఇందాక మీరు. ఒకటి కాకపోతే 10 అటెండ్ అయ్యి 10 చోట్లకి వెళ్ళి 10లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది కంఫర్ట్ అనిపిస్తే, ఎక్కడ సబ్జెక్ట్ బాగుంటాయి అన్న. ఒకసారి విన్నప్పుడు అర్థం కాదు సార్, రెండో క్లాస్కి అలా అలా వెళ్ళొచ్చా అసలు? ఎన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారండి, వారు నాకు ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది చాలా, వెళ్ళు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అవుతుంది, క్రాక్ చేస్తావు ఇంటర్వ్యూ ఆర్ జాబ్ ఏదైనా అని చెప్తారు సార్. ఒకసారి వెళ్ళాను నేను డెమో క్లాస్కి, నాకు ఎందుకో ఎక్కలేదు, నేను అనుకున్నట్టుగా లేదు. బాగాలేదు కదా అని వేరే దగ్గరికి నన్ను వెళ్ళిపోమంటారా, లేదంటే చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంకొక డెమో క్లాస్ అలా అటెండ్ అవ్వమంటారా? మీరు ఇచ్చే సలహా ఏంటి? సో మన దగ్గరకు వచ్చేసరికి మేడం మనం వారం రోజులు టైం ఇస్తాం. ఓ, వారం రోజులు టైం ఇస్తాం, వారం రోజులు అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్తాం. మీకు అర్థమవుతుందా లేదా అతను చెప్పే కంటెంట్? ఓకే. ఒక 7 days అటెండ్ అవ్వమని చెప్పేసి చెప్తాను. ఓకే, ఒక 7 days అటెండ్ అవ్వమని చెప్పేసి చెప్తాను. అప్పుడు ఓకే ట్రైనర్ ఈజ్ గుడ్ అన్నప్పుడు నేను జాయిన్ అవ్వమని చెప్పేసి రికమెండ్ చేస్తాను. సో పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది ఒక 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. అవును మేడం, వారం అనేది మోర్ దెన్ ఎనఫ్ టైం టు వ్యాలిడేట్. ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారు సార్ మన దగ్గర? సో మన దగ్గర వచ్చేసరికి ఒక 5 members ఉన్నారు మేడం. ఓకే, ఒక 5 members ఉన్నారు. సో మన దగ్గర వచ్చేసరికి సేల్స్ ఫోర్స్ ఉంది, AWS డెవాప్స్ ఉంది, టాబ్లియో ఉంది, తర్వాత పవర్ BI ఉంది, సేల్స్ ఫోర్స్ చెప్తాం, అలానే సర్వీస్ నో కూడా చెప్తాము. సో సర్వీస్ నో మన దగ్గర మెయిన్ మేడం. సో సర్వీస్ నో వచ్చేసరికి నేనే టీచ్ చేస్తాను. ఆ కోర్స్కి ఏంటంటే త్రూ అవుట్ ద వరల్డ్ డిమాండ్ ఉంది. సో నాకు US నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, UK నుంచి వస్తూ ఉంటాయి, ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటాయి, నెదర్లాండ్స్ నుంచి, దుబాయ్ నుంచి, అక్రాస్ ద వరల్డ్. అక్రాస్ ద వరల్డ్. సో వీ హ్యావ్ ఆపర్చునిటీస్ అక్రాస్ ద వరల్డ్ కదా, అందుకని ఆల్ ఓవర్ ద ప్లేసెస్, అన్ని ప్లేసెస్ నుంచి మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే మీ గైడెన్స్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ, అంటే ఏ దేశాల్లో పనిచేస్తున్నారు సార్ ఇప్పటి వరకు? మేడం నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇండియాలోనే ఎక్కువ మంది ప్లేస్ అయినారు. ఒక 20% మాత్రం యుఎస్లో ఎక్కువ మంది ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు, నెదర్లాండ్లో ప్లేస్ అయినారు. అంటే వాళ్ళ క్యాపబిలిటీ బట్టి వాళ్ళకి అక్కడక్కడ జాబ్స్ రావటం, వాళ్ళు తీసుకోవటం అనేది. అంటే ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ప్లేస్ అయ్యి H1 ద్వారా కావచ్చు, అవుట్ సైడ్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడే ఉండి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి నేర్చుకొని ప్లేస్ అయిన వాళ్ళు 20%. సూపర్. సో అన్ని రకాలుగా ఉన్నారు. గాడ్స్ గ్రేస్, దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానాన్ని నలుగురికి షేర్ చేసుకోగలిగే సిచ్యువేషన్ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను మేడం. రైట్. సో మీరు ఇచ్చే సలహా అంటే ఫైనల్ వర్డ్ ఏంటి ఈ విషయంలో, ఎవరైతే స్టూడెంట్స్కి ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పే మాట? సో నేనైతే ఒకటే చెప్తాను మేడం, ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ ఈజ్ ఫైనల్. ఎగ్జాక్ట్లీ. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది అన్నిటికీ సొల్యూషన్. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని సమస్యలు, ఎంత ఇన్స్టిట్యూట్ మంచిగా ఉన్నా కూడా మన వంతు పాత్ర మనం కూడా పోషించాలి కదండి. మనం ఎంత సక్సెస్ఫుల్గా చదువుకుంటామో ఫస్ట్ అర్థం చేసుకుంటాం సబ్జెక్ట్గా, అంటే మనకి ఎంత సబ్జెక్ట్ ఉంటే అప్పుడు సక్సెస్ అవుతాం. అంటే మేడం ఇక్కడ ట్రైనరు ఎంత చెప్తాడు అనేది ఒక ఎత్తు అయితే,
మనం సెల్ఫ్ లెర్నింగ్ ఎంత బాగా నేర్చుకున్నాం అనేది ఎగ్జాక్ట్లీ. చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లెర్నింగ్ అనేది మెయిన్. Hmm. సో ట్రైనర్ కొంతవరకే చెప్పగలుగుతాడు మేడం, 60 డేస్లో అయినా సరే. దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేయడం అనేది, ఎక్స్ప్లోర్ చేసే సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవడం అనేది మెయిన్ థింగ్ అయి ఉండాలి. సో ట్రైనింగ్ తర్వాత కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. డెఫినెట్లీ ఏంటంటే 1 fine day is ours. గైడెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చాక మళ్ళీ ఇంకా వాళ్ళతో టచ్ లో ఉంటారా అండి? ఎలా? డెఫినెట్గా మేడం, నేను చెప్పినట్టు వీఆర్ ఫ్యామిలీ. ఓకే. We are family. నేను ఎవ్రీడే నా దగ్గరకు వస్తూ ఉంటారు, ప్రీవియస్గా ప్లేస్ అయిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు. ఒకసారి ఇటు వచ్చినప్పుడు కలిసి వెళ్దాం ఉదయసారి నేను వస్తుంటారు. ఆ సరౌండింగ్ వచ్చినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడే ఉంటాడు కదా ఉదయసారి పోయి కలిసి వద్దాం పదా అని ఎవ్రీడే 2-3 మెంబర్స్ వస్తూ ఉంటారు. సూపర్. వాళ్ళు కలిసినప్పుడు ఓకే తిని మన దగ్గర అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అన్నప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, సార్ మ్యారీడ్, సో ఇట్లా ఫ్లాట్ తీసుకున్నాను, సెటిల్ అయ్యాను అని చెప్పినప్పుడు ఓకే, దేవుడు ఇచ్చిన మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనం వాళ్ళు సెటిల్ అయ్యారు, ఇంకా అంతకన్నా ఏం కావాలి. Yeah, సో ఇలా వేల మందే ఉన్నారు కదా సార్ మీరు Yeah, definitely, train up madam. చేసిన Yeah. వాళ్ళు. సో ఇంకా ఎంతమంది వచ్చినా యు ఆర్ రెడీ. నాకైతే ఒక టార్గెట్ ఉంది మేడం. అయ్యా ఏంటి చెప్పండి. ఒక 10,000 మెంబర్స్కి నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళంతటా వాళ్ళు జాబ్ తెచ్చుకునేలా చేయాలనేది నా టార్గెట్ మేడం. ఒక 10,000 మెంబర్స్కి. విష్ ఆల్ వెరీ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ఇందాక మీరు అన్నారు, మన దగ్గర ట్రైన్ అప్ అయ్యి బయట దేశం వెళ్ళో లేకపోతే వేరే రాష్ట్రం వెళ్ళో అక్కడ జాబ్ చేసి చక్కగా సెటిల్ అయ్యారు లైఫ్లోనంటే అది నిజంగా అంటే మనకి చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది మీకు ఒక ఎక్స్పర్ట్గా. అది డెఫినెట్గా దేవుడు మనకి ఇచ్చిన శక్తి మేడం. అది కంటిన్యూ అవ్వాలి, Yeah. కీప్ ఆన్ సక్సెస్ రావాలని Thank మనస్ఫూర్తిగా you very కోరుకుంటున్నాను much, అజయ్ గారు. madam. Thank థ్యాంక్ you యూ very అండి. నమస్తే. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, రకరకాల ఆలోచనలు మనకు ఉంటాయి ఇన్స్టిట్యూట్ విషయంలో. పర్టికులర్గా ఏవి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఏ అకాడమీలో మనం జాయిన్ అవ్వాలి, లేకపోతే ఎలాంటి అంటే పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా మనదే బాధ్యత అండి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మనదే. అది కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి, డెమో క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఒకటి అయిపోయింది కదా చాలే ఇక్కడ బాగాలేదని మనంతటా మనం ఫీల్ అయిపోకుండా 2-3 క్లాసెస్ అలా అటెండ్ అయితే ఎక్కడ పర్ఫెక్ట్ అని తెలుస్తుంది మనకి. ఇన్ఫోటెక్ ప్రస్తుతం ఉదయ్ గారు చెప్తున్నట్లుగా 7 days వరకు మీకు డెమోస్ ఉంటాయి. 2-3 daysలోనే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్ అనేది. సూపర్ ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారు, మంచి మంచి కోర్సెస్ అందిస్తూ ఉన్నారు. సో ఒకసారి వెళ్ళి మీకు ఏది యాప్ట్ అవుతుంది అనేది మీరే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏ జాబ్ మీరు పొందుతారు, ఎలా మీకు ట్రైన్అప్ చేస్తారు, ఎలా గైడెన్స్ ఉంటుంది అనేది కూడా వివరించి చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఒకటే, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకు అవసరమైన లేకుంటే మీకు తెలిసిన వాళ్ళకో, మీ ఫ్రెండ్స్కో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరైనా ఇలా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, ట్రైనింగ్ కోసం చూస్తున్నారన్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ ఇది. ఇదైతే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.